ఈ రోజున మనం చూస్తున్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి నా ధర్మం నా దేశం సనాతన కోడే మా లక్ష్యం. మన ధర్మము మన దేశము మన సనాతన కోడు అనేటటువంటి ఎజెండాల పైన మనం ఇప్పుడు ధర్మ రక్షణ చేస్తున్నాం. మీరు పత్రికలు చూసిరా, సనాతన కోడే మా లక్ష్యం. ఇప్పుడు ఇతరులకు వాళ్ళకి సంబంధించినటువంటి కోడు ఉన్నాయి, వక్ కోడ్ ఉన్నదా లేదా? ఉన్నది. మరి మనకు కూడా మనకు సంబంధించినటువంటి కోడు సనాతన కోడు రావాలి, ఖచ్చితంగా వస్తుంది. దానికి సంబంధించినటువంటి పద్ధతిలో ప్రాసెస్లో మనం పనిచేయాలంటే. ఏదైనా అనుకుంటే వస్తుందా రాదా? ఏదైనా మనం తెలంగాణ అసలు అనుకున్నామా? ఆయన ఒక్క ఆయన అప్పుడు కష్టపడ్డాడు, తర్వాత తెలంగాణ వచ్చింది. అదేవిధంగా సనాతన బోర్డు వస్తే మనకి ఏం లాభం అంటే ఎన్నో అంశాలు ఆ సనాతన బోర్డులో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు వక్ బోర్డులా ఈ భూమి నాదే అంటే వాడితే ఎట్లయిపోతుంది? అదేవిధంగా సనాతన బోర్డులా మనకు సంబంధించిన మన హిందువులకు సంబంధించిన మన అన్ని విషయాలు కూడా పాయింట్స్ అని వస్తాయి. అది వచ్చిందంటే ఎన్ని వేల సంవత్సరాలైనా మన సనాతన ధర్మాన్ని చెక్కు చెదిరేటటువంటి వ్యక్తి రాదు, చేయలేదు ఎవరు కూడా. దాని వల్ల వాళ్ళ వల్ల కాదుగా. అందులో మన సంస్కృతం కానీ మన విద్య కానీ మన గురుకులాలు కానీ మన గోమాత జాతీయ జంతువుగా కానీ ఎన్నో పాయింట్స్ వస్తాయి. ఒకటే కాదుగా. ఫస్ట్ ఆ బోర్డు రావాలి. ఆ బోర్డు రావాలంటే మనం ఈ రోజున కష్టపడాలి, కృషి చేయాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ లో ఉన్నాం. ఇప్పుడు ఇట్లా కృషి చేయకపోతే తర్వాత మన మన్మన్లు ముని మన్మన్లు వాళ్ళు బతకాలన్నా అప్పటిదాకా కూడా అవసరం లేదు. చాలా లేట్ అయిపోయినా తర్వాత జస్ట్ మన తర్వాత తరం బతకాలంటే మన బిడ్డలు మన పిల్లలు బతకాలంటే చాలా కష్టం పరిస్థితి. ఎందుకంటే ఇంజనీరింగ్కి కన్స్ట్రక్షన్ గురించి తెలుసు, వైద్యునికి వైద్యం గురించి తెలుసు, ఒక టీచర్కి ప్రాపంచిక విద్య గురించి తెలుసు. కానీ ధర్మం గురించి తిరిగేటటువంటి వాళ్ళకే ఇప్పుడు జరుగుతున్నటువంటి అధర్మం గురించి, ధర్మ రక్షణ గురించి, ధర్మ కార్యం గురించి తెలుసు. అంటే ఇప్పుడు మనము మీరు చూస్తున్నారా లేదా? పొద్దున ఆ పెద్ద మంచి చెప్పినట్టు 4 గంటలకు 5 గంటలకు